ఇక కొన్ని వార్తలు చూస్తే జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక తప్ప తాగండిక ఊరూరా మద్యం దుకాణాలు వాడవాడలా బార్లు రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దందా దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలు ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్ వాళ్ళకి కమిషన్ కూడా పెంచారంట ప్రైవేటు వాళ్ళకి టీటీపీ మద్యం సిండికేట్కు అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం మద్యం దుకాణాలు స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య కొత్తగా హైదరాబాద్లోనూ లేకపోతే ఇతర ఢిల్లీ ఇటువంటి చోట్ల ఉన్నట్లుగా స్పెషల్ షాపులు కూడా ఏర్పాటు చేస్తారట. అయితే చంద్రబాబు గారు మళ్ళీ నీతి వాక్యాలు తాగుడు మాన్పించాలి, ఎలక్షన్ ముందేమో తమ్ముళ్ళు సాయంత్రం పూట పెగ్గేసుకోవచ్చు కదా అన్న ఆయన తాగుడు మాన్పించాలంటూ 100 కోట్ల 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ విక్రయించేలా చర్యలు తీసుకుంటారంట. అదే టైంలో 100 కోట్లతో డీ అడిక్షన్ సెంటర్లు పెడతారంట. ఓకే, ఇక స్టీల్ ప్లాంట్ వద్ద హై టెన్షన్, తొలగించిన 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లో తీసుకోవాలని డిమాండ్, తప్పుడు వాగ్మూలం ఇవ్వాల్సిందే. రఘురామరాజు కేసులో గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంట. ఎలాగోలా రఘురామకృష్ణరాజు మీద హింస జరిగిందనో వేధింపులు జరిగాయని ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ మీద ఇతరుల మీద కేసు పెట్టడం కోసం ఈ రకరకాల ప్రయత్నాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. టీడీపీ జనసేన డిష్యూ పింఛన్ పంపిణీలో ఫోటోలు ఫోజిచ్చేందుకు ఇరు పార్టీల నేతలు తోపులాడుకున్నారంట ఏలూరు మండలం పైడి చింతలపాడులో. ఇక కొత్త వైద్య కళాశాలను అడ్డుకున్న సర్కార్, భారీగా నష్టపోయిన ఏపీ విద్యార్థులు. ఒక్క ఏడాది 700 సీట్లను చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ సీట్లను వదులుకుంది. తెలంగాణతో పోలిస్తే కన్వీనర్ కోటా సీట్లలో ఏపీలో భారీ వ్యత్యాసం. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్కి 136 కోట్లు, తెలంగాణకి 416 కోట్లు. రాజధాని అమరావతి 15,000 కోట్లు. ప్రపంచ బ్యాంకు సుముఖతంట అప్పని దాన్ని హైలైట్ చేయకుండా అదేదో ఊరికే ఇస్తున్నాను సందంగా హడావుడిగా పెద్ద వార్త రాశారు. రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ వచ్చిందంట. మరి 15,000 కోట్ల భారం ఆంధ్రప్రదేశ్పై పడిపోతోంది. మరో 3,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేశారు. అప్పుకి ఈ వారం టెండర్ వేశారు. ఇక పురంధరేశ్వరి గారైతే లడ్డు వివాదంలో సుప్రీం కోర్టు కామెంట్లపై వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రాజ్యాంగ హెడ్, ఆయన ఉన్న పరిస్థితులు సమీక్షించుకుని మాట్లాడవలా వద్దా అనేది ఆయన ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా అమలవుతుందా లేదా అనేది పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత కోర్టుకు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారనే అధికారం కోర్టుకు ఉందా అనేది ఆలోచించాలంట. మరి గతంలో ఏకంగా ఏపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పాలన పెట్టాలని ఒక జడ్జి గారు వ్యాఖ్యానిస్తే ఆహా ఓహో అన్న భజన చేసిన వీళ్ళు ఇప్పుడు అయ్యా నువ్వు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎట్లా మాట్లాడతావని అంటే ఆవిడికి సుప్రీంకోర్టే తప్పు మాట్లాడినట్లుగా వచ్చింది. సో బీజేపీ అదే టైంలో మాధవీలత గారని బీజేపీ నేత ఆవిడేమో ఏమిటి మాటలు చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇట్లా మాట్లాడతాడా అని అన్నారు. ఇక సూపర్ 6 అన్నీ అమలు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారంట. ఇక మంగళవారం అప్పుల వివరాలు మళ్ళీ 3,000 కోట్లు ఈ వారం. ఇక తెలంగాణకు సంబంధించి బుల్డోజర్ ప్రభుత్వంగా మారద్దు, సామాన్యులపై కొరడా జడిపించి పార్టీకి చెడ్డ పేరు తేవద్దని సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ ఇద్దరు హితోపదేశం చేశారు. ఏఐసీసీకి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ సంస్కృతిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎట్లా తీసుకొస్తామని అన్నారని చెప్పి ఓ కథనం. అన్నీ వాళ్ళకి చెప్పి చేయాలా అని హైకమాండ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుసరుసలాడారట. రజాకారులతో పోరాడినట్లే మూసీ వ్యతిరేకులతో పోరాడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. అయితే అదే కాంగ్రెస్కి సంబంధించిన మాజీ ఎంపీ మధు యాష్కి మాత్రం మూసివేత్తల కూల్చివేత్తలపై కోర్టుకు వెళ్తానని ఆయన దీనికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక గురుద్వారా, దర్గా, గుడి రోడ్లపై ఏది ఉన్నా తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఇవి హైలైట్స్కి సంబంధించినటువంటి వార్తలు.